బాలభారతం 6వ అధ్యాయము. మనము 5వ అధ్యాయంలో తెలుసుకున్నాము. పాండవులు ఘటోత్కచుని వీడ్కోలు కొలిపి వారు ఏకచక్రాపురానికి వచ్చారు. ఆ ఊరిలో ఒక పేద బ్రాహ్మణుల ఇంట్లో ఉన్నారు. వాళ్ళు వేషాలు మార్చుకొని నారచీరలు కట్టుకొని ఋషుల వలె జడలు పెంచుకొని వేదమంత్రాలు చదువుతూ కొన్నాళ్ళు అక్కడ గడిపారు. ఒకనాడు వారు విడిది చేసిన ఇంటి వాళ్ళు గోడుగోడున ఏడ్చడం మొదలుపెట్టారు. అది విని భీముడు కుంతి కారణం ఏమని అడిగారు. అప్పుడు ఇక్కడికి దగ్గరగా అరణ్యంలో బకాసురుడనే రాక్షసుడు ఒకడు ఉంటున్నాడు. వాడు ఊళ్ళో చొరబడి కనపడ్డ వాళ్ళనల్లా చంపి తింటుండేవాడు. అది చూచి భరించలేక అతనితో ఒక ఒప్పందానికి వచ్చాము. అదేమనగా ఈ ఊళ్ళో కుటుంబానికి ఒక్కరి లెక్కన ప్రతిరోజు బకాసురునికి ఒకరిని ఆహారంగా ఇస్తామన్నాము. అందుకు వాడు ఒకే అన్నాడు, సమ్మతించాడు. ఆనాటి నుండి రోజు ఒకరిని పంపుతున్నాము. నేడు మా వంతు వచ్చింది. మా కుటుంబంలో నేను, నా భార్య, ఒక కుమారుడు ఉన్నాము. మాలో ఇవాళ ఎవరు వెళ్ళవలెనో తోచక ఇలా ఏడుస్తున్నాము అని అన్నారు. ఈ మాటలు వినగానే భీమునికి దుఃఖం పొంగి వచ్చింది. బకాసురుడి మీద కోపం పెరిగింది. తమకు ఆశ్రయం ఇచ్చిన కుటుంబానికి కలిగిన కష్టాన్ని తీర్చాలనే పట్టుదల కలిగింది. కుంతికి కూడా బ్రాహ్మణులకు కలిగిన ఇబ్బందికి దుఃఖం వచ్చింది. కుంతి ఆ బ్రాహ్మణుడితో ఇలా అన్నది: నీకు ఒక్కడే కొడుకు. వానిని బలియిస్తే నీ వంశమే ఇంతటితో మునిగిపోతుంది. నాకు 5 కొడుకులు ఉన్నారు. వీరిలో ఒకనిని నీ కొడుకుకు బదులుగా బకాసురునికి ఆహారంగా పంపుతాను. నీవు భయపడకు. బ్రాహ్మణుడు కన్నీరు కారుస్తూ, తల్లి, అతిథిగా వచ్చిన నీ కుమారుల్ని బలి ఇస్తానని ఎలా అనుకున్నావు? నేను ఎలా బలి ఇవ్వగలను? నేను అంత ధర్మతినా? వద్దు వద్దు, నీ కొడుకును పంపవద్దు అన్నాడు. అప్పుడు కుంతి, నాయనా, నా కొడుకును చంపగల శక్తి ఏ రాక్షసునికి లేదు. నా 2వ పిల్లవాడగు భీముడు ఇప్పటికీ ఎందరినో రాక్షసులను చంపాడు. కనుక మాకేమీ భయం లేదు. మీకు ఈనాటితో బకాసురుని పీడపోతుంది అన్నది. భీముడు ఒక బండి నిండా భక్ష్యాలు అన్నము పెట్టుకొని బకాసురుడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం అంతా శవాల దుర్వాసనతో నిండి ఉంది. కనుక అక్కడికి దగ్గరగా యమునా నది ఒడ్డున బండి నిలిపి బకాసురుణ్ణి పెద్దగా పిలవటం మొదలుపెట్టాడు. ఎవరు కూడా రాలేదు. వాడు వచ్చేదాకా ఊరికే కూర్చోవడం ఎందుకని యమునలో కాళ్ళు చేతులు కడుక్కొని అతను తెచ్చిన భక్ష్యాలు అన్నం తినడం ప్రారంభించాడు. ఇంతలో బకాసురుడు వచ్చాడు. ఆవలించుకుంటూ, ఇవాళ ఆహారం ఆలస్యంగా తీసుకొని వచ్చావేమని గద్దిస్తూ భీముని వద్దకు కోపంతో వచ్చాడు. అప్పటికే భీముడు బండిలోని తినుబండారం తిని యమునలో చల్లని నీళ్లు తాగి బేవుమని త్రేణుస్తూ కూర్చున్నాడు. ఏమిరా, నా కోసం తెచ్చిన అన్నమంతా నీవే తిన్నావే? 1 నిమిషంలో చావవలసిన నీకు ఎంత సాహసం అంటూ గర్జించాడు బకుడు. 1 నిమిషంలో చచ్చేది నీవా నేనా అన్నాడు భీముడు. ఆ మాట విని బకురునికి మరీ కోపం వచ్చింది. దగ్గర ఉన్న ఒక చెట్టును వ్రేళ్లతో పెరికి భీముని మీదకి విసిరాడు. భీముడు మరో చెట్టు పెరికి అడ్డు తాకినాడు. కొంతసేపు చెట్లతో పోట్లాడి ఆ తర్వాత వారు మల్ల యుద్ధం చేశారు. అప్పుడు భీముడు బకుని నడుమును, మెడను 2 చేతులతో పట్టుకుని మోకాలితో వీపులో పొడిచాడు. ఆ పోటుకు బకుని వెన్నెముక విరిగింది. నవరంధ్రాలలో నుంచి నెత్తురు బయటకు చిమ్మింది. అహాహా అని అరుస్తూ బకాసురుడు ప్రాణాలు వదిలాడు. ఏకచక్రపురంలోని జనులు అంతా ఆ చోటికి వచ్చి బకుని చావు చూసి చాలా ఆనందించారు. మహాబలవంతుడైన భీముడు తమకు చేసిన ఉపకారానికి అతన్ని వేనోళ్ల పొగిడారు. రాక్షస బాధ నుండి తప్పిన ఏకచక్రపురం ఆనాడు పెద్ద ఉత్సవం చేసుకుంది. జనులు భీమునికి జేజేలు కొట్టారు. పాండవులు ప్రజల మన్నలను పొందుతూ సుఖంగా కొన్నాళ్ళు ఏకచక్రపురంలోనే ఉన్నారు.